మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో భార్యను చంపి ముక్కలు చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన భార్య స్వాతిని ముక్కలుగా నరికిన నేపథ్యంలో అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్లు, చేతులు ప్రతాపసింగారం మూసీ నదిలో పడేసినట్లు నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పాడు. దీంతో అతన్ని తీసుకువచ్చి మూసీ నదిలో మృతదేహం భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవశేషాలు లభించలేదు. నిజంగానే మూసీ నదిలో అవశేషాలు పడేశాడా లేదా అని పోలీసులను పక్కదోవ పట్టించేందుకే మహేందర్ రెడ్డి ఇలా చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు భార్య స్వాతిని ఇంట్లో మర్డర్ చేశాక రంపం 2 చాకులతో మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. అనంతరం ఆ శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి 2 బ్యాగుల్లో పెట్టుకుని శనివారం రాత్రి 7 గంటల సమయంలో బైక్ పై వెళ్లాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వాతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోనప్పటికీ బలవంతంగా తన కూతురు మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు మృతురాలి తల్లి స్వరూప చెబుతోంది. నిందితుడిపై ముందు నుంచే అనుమానాలు ఉన్నాయని తెలిపింది. పెళ్లైనప్పటి నుంచి వేధింపులకు పాల్పడేవాడని, పెళ్లై 19 నెలలు అవుతుందని తల్లి చెప్పింది. అప్పటి నుంచి తమకు ఫోన్ చేయలేదని పేర్కొంది. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి, మహేందర్ రెడ్డి హైదరాబాద్ లోని మేడిపల్లి బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. గతంలో అదే ఇంట్లో ఉన్న జంట ఖాళీ చేసి వెళ్లి తిరిగి అదే ఇంట్లో నెల క్రితం వచ్చారు. అయితే వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో భార్యను చంపి ముక్కలు చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన భార్య స్వాతిని ముక్కలుగా నరికిన నేపథ్యంలో అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్లు, చేతులు ప్రతాపసింగారం మూసీ నదిలో పడేసినట్లు నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పారు. పోలీసులు ప్రస్తుతం అక్కడ మూసీ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మహేందర్ రెడ్డి చెప్పినట్టు అక్కడ బాడీ పార్ట్స్ ఏమైనా పోలీసులకు దొరికాయి? అసలు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఏం చెబుతున్నారు? సుధా, మనం చూసుకుంటే మొత్తం కూడా అతి కిరాతకంగా స్వాతిని అయితే పార్ట్స్ అయితే తల, కాలు, చేతులు ముండెం సపరేట్ చేసేసి ఇక తల, కాలు, చేతులు నిన్న 3 గంటల ప్రాంతంలో మొత్తం కూడా ఈ యొక్క హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆ పార్ట్స్ అన్నింటి కూడా ఒక నల్ల కవర్లో అయితే ప్యాక్ చేసుకొని అక్కడ నుండి బైక్ పైన రావడం జరిగింది. బైక్ పైన వచ్చేసి సుమారు హత్య జరిగిన ప్రాంతం నుండి ఇక్కడ ఏదైతే ఇక ప్రతాపసింగారం మూసీ కాలువ ఉంటుందో అక్కడికి 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్ల మేర అయితే బైక్ పైన వచ్చాడు. ఇదే ప్రాంతంలో నిన్న సాయంత్రం సమయంలో వచ్చారు. నిన్న సాయంత్రం సమయంలో వచ్చేసి ఇక్కడ పడేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసుల ప్రకారం అయితే ఈరోజు ఉదయమే అయితే 4-5 గంటల ప్రాంతంలో ఈ హత్య చేశాడు. హత్య చేసేసి ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ దాంట్లో పడేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిందితుని ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా ఇటు డిఆర్ఏ బృందాలు కానీ పోలీసు బృందాలు కానీ అయితే 1-2 గంటల పాటుగా కూడా ఇక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ యొక్క అవశేషాలు లభించలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం
ఈ యొక్క ఉధృతి కూడా ఎక్కువ భారీ ఎత్తులో ఉండడం చేత ఇక్కడ అవశేషాలు దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి, ఎక్కడ కూడా అవశేషాలు లభించలేదు. అంటే ఒకవేళ పోలీసులను కేసు నుండి పక్కదోవ పట్టించేందుకు ఈ యొక్క మహేందర్ రెడ్డి ఇక్కడ పడేశానని చెప్పడం జరిగిందా అంటూ కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హత్య జరిగిన ప్రాంతం నుండి సుమారుగా ఇక్కడ రావాలంటే 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు వచ్చేసి దాంట్లో ఆ యొక్క భార్య కాళ్ళు చేతులు తల ఈ దాంట్లో ఒక నల్ల కవర్లో ప్యాక్ చేసి పడేయడం, ఇంతవరకు కూడా లభించకపోవడం, 1-2 గంటలుగా కూడా ఆ డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం గాలిస్తున్నా ఇంకా దొరకట్లేదు. అయితే మొత్తం టోల్గా వీరి ఇరువురిది ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్వాతి కానీ అయితే అండ్ అనదర్ వన్ మహేందర్ రెడ్డి, వీళ్ళ ఇరువురిది ఒకటే ఊరు, వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కామారెడ్డి గూడకు చెందినటువంటి వీళ్ళు అయితే కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇరు ఫ్యామిలీలో మొత్తం కూడా అబ్బాయి నుండి ఆ ఫ్యామిలీలో కొన్ని గొడవలు రావడం జరిగింది. అదేవిధంగా ఆ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కేసు కూడా పెట్టడం జరిగింది. భర్త సరిగా చూడడం లేదు అంటూ కేసు పెట్టిన తర్వాత వికారాబాద్ పోలీసులు వీళ్ళ ఇరువురిని పిలిపించి అయితే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో భర్త అయితే భార్యను మంచిగా చూసుకుంటాననే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భర్త 10 నెలల పాటు అదే ఇంట్లో ఉన్నాడు. అదే ఇంట్లో ఉండి ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. 25 రోజుల క్రితం మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన క్రమం లోపలనే నిన్న రాత్రి అయితే అత్యంత కిరాతకంగా ఏదైతే మనం మీర్పేట్ మర్డర్ చూసామో, మీర్పేట్ మర్డర్ని తల్లిదండ్రుల భర్త అత్యంత కిరాతకంగా భార్యని కాలు చేతులు మొండెం వేరు చేశాడు. తల భాగం మొత్తం వేరు చేసి ఆ పార్ట్స్ అన్ని తీసుకొని వచ్చేసి ఆ యొక్క మూసీ నది, ఈ ప్రతాప సింగారం మూసీ నది దీంట్లో పడేయడం జరిగింది. దీంట్లో పడేయడం జరిగితేనే ఆ యొక్క అవశేషాల కొరకు పోలీసులు కానీ డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మూసి ఏదైతే ఉంటుందో ఆ పర్యాక ప్రాంతం మొత్తం టోల్గా కూడా జల్లెడ పడుతున్నారు. సుమారు 2 గంటల ప్రాంతం నుండి కూడా ఈ యొక్క సెర్చింగ్ నడుస్తూ ఉంది. అయినా అవశేషాలు లభించలేదు. దీనికి కారణం వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అయితే ఈ యొక్క మూసి ప్రవాహం ఉధృతంగా ఉన్న కారణంగా గంటకు కూడా పెరుగుతూ పోతుంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ వర్షాల ప్రభావంతో ఈ యొక్క మూసీ నది పెరుగుతూ పోతుంది కాబట్టి అవశేషాలు కాబట్టి బాడీ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో చోట లభించేది, అవశేషాలు కాబట్టి అయితే దొరకడం లేదు. అయితే మూసి చాలా లోతుగా కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క అవశేషాలు దొరకడం కూడా కొద్దిగా ఇబ్బందిగా మారింది. పోలీసులు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా సెర్చ్ చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం అయితే స్థానికులు కూడా అయితే స్థానికుల సహాయం తీసుకొని మొత్తం టోల్గా కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసులు కానీ ఉదయం 7 గంటల నుండి కంటిన్యూస్గా సెర్చ్ చేస్తున్న ఫలితం అయితే లేకుండా పోయింది. అవశేషాలను లభించలేదు. ఇంకా డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా కంటిన్యూస్గా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం చేత అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కావచ్చు, అయితే ఈ యొక్క నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనిలో అవశేషాలు దొరకడం కొద్దిగా కష్టంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ డిఆర్ఎఫ్ బృందాలతోని దాంట్లో మొత్తం టోల్గా కూడా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అక్కడ రాళ్ళు ఉన్నంత వరకు కూడా మొత్తం టోల్గా డిఆర్ఎఫ్ బృందాలు అటువైపు అంతవరకు కూడా వెళ్ళి చూశాయి. అటే కాకుండా ఇటు సైడ్ మన వెనుక సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఈ 2 ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా అయితే పోలీసులు మొత్తం టోల్గా కూడా జల్లెడ పట్టడం జరిగింది. ఇక్కడ ఈ 2 వైపులా కూడా ఎక్కడ కూడా ఏమీ లభించలేకపోవడంతో పోలీసుల సాహసాలు కూడా ఇంకా అయితే ముమ్మరం చేశారు. డిఆర్ఎఫ్ బృందాలు చూస్తున్నాం మనం విజువల్లో కూడా స్పష్టంగా చూపించే ప్రయత్నం కూడా చేశారు డిఆర్ఎఫ్ బృందాలు. అయితే ఈ యొక్క పాతాళ గడియ అంటారు దీని సహాయంతో డిఆర్ఎఫ్ బృందాలు ఈ విధంగా శ్రమిస్తున్నాయి. డిఆర్ఎఫ్ బృందాలు మనం చూస్తున్నాం ఇట్లా తాళ్ల సహాయంతో అయితే మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి మూసీ నదిలో ఉన్నటువంటి ఏవైతే అవశేషాలు కానీ ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లో వేశానని చెప్తున్నటువంటి సందర్భంలో ఈ అవశేషాల లభ్యత కొరకు వాళ్ళు సుమారుగా 2 గంటల నుండి ఇదే ఉదయం 7 గంటల నుండి ఇప్పుడు సుమారుగా 11 కావస్తుంది అంటే 4 గంటల నుండి ఇదే ప్రయత్నం కొనసాగిస్తున్నారు డిఆర్ఎఫ్ బృందాలు. వీరికి అనుగుణంగా పోలీసు బృందాలు కూడా ఇక్కడ దగ్గరుండి డిఆర్ఎఫ్ బృందాలు మనం చూస్తున్నాం. ఏ విధంగా లైవ్లో విజువల్ ఎక్స్క్లూజివ్గా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా శ్రమించి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇటు వైపు నుండి ఎక్కడ చూసినా
ఫలితం అయితే లేదు, ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. అయితే ఆ యొక్క అవశేషాలు ఇక్కడనే పడేశాను అంటూ మహేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహేందర్ రెడ్డి నిజంగానే ఇక్కడ పడేశాడా, లేదంటే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ విధంగా చెప్పాడా అనే కోణంలో కూడా అక్కడ చూస్తున్నారు. కాబట్టి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇద్దరిది లవ్ మ్యారేజ్, కలిసి కలకాలం ఉంటామంటూ కూడా వాగ్వాదం చేసుకున్నారు. అయితే ఇద్దరు కూడా కులాంతర వివాహం. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండే అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ ఇంతటి ఘోరానికి అయితే తెరలేపుతాడని కూడా ఊహించలేమంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ సెర్చింగ్ అయితే కొనసాగుతుంది. అయితే బాడీ పార్ట్స్ నిజంగానే మహేందర్ రెడ్డి కనుక ఈ యొక్క మూసీ నదిలో పడేసి ఉంటే ఇప్పటికీ దొరకాలి. 4 గంటలు అవుతుంది, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే వీళ్ళు మొత్తం టోల్గా కూడా ఇంకా శ్రమిస్తున్నారు. అయితే చూడాలి, అయితే అవశేషాలు దొరుకుతాయా, లేదంటే మహేందర్ రెడ్డి ఈ కేసుని తప్పుదో పట్టించేందుకు ఈ విధంగా చెప్పాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ రెడ్డిని ఇంకా విచారిస్తున్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో కూడా మహేందర్ రెడ్డి ఇక్కడ ఎట్లా వచ్చాడు, ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరాడు, ఎందుకు భార్యను ఇంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏమొచ్చింది. అయితే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఒకరి మనసులను ఒకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారు. మరి ఇంత కిరాతకంగా అయితే ఈ యొక్క మీర్పేట్ మర్డర్ ఏదైతే ఉందో, మీర్పేట్ మర్డర్ని తలదన్నేలాగా ఈ విధంగా చేయడానికి కారణం ఎవరు, ఇన్స్పైర్ ఎలా అయ్యాడు, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్లాన్ చేశాడు, అయితే ఇంత ఘోరంగా చంపాలని ఏ విధంగా చేశాడు, చంపిన తర్వాత ఎస్కేప్ కావడానికి ఏ విధంగా ప్లాన్ చేశాడు అనేది అయితే పోలీసుల విచారణలో తేలాలి. మనం చూస్తున్నాం విజువల్లో ఈ విధంగా అయితే మొత్తం పాతాల గడియ వేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దాంతో ఏదైతే ఈ యొక్క అవశేషాలు ఉన్నటువంటి యొక్క కవర్ ఉంటుందో ఆ యొక్క కవర్ని తీయాలనే ఉద్దేశంతో డిఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచి సుమారు 4 గంటల నుండి ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నా అయితే ఫలితం లేకుండా పోతుంది. తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం ఎటు చూసా కానీ ఈ యొక్క ఏదైనా ఇక్కడ నుంచి క్లూ దొరికేంత వరకు పోలీసులు కానీ ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క అవశేషాలు ఇక్కడ నుండి ఇంత కిరాతకంగా చంపేసి కాళ్ళు అయితే చేతులు అయితే తల భాగాన్ని ఒక మూట కట్టేసి ఒక కవర్లో పడేసి ఇక్కడ పడేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా బయటికి తీసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే స్వాతి ఉందో, స్వాతి కుటుంబ సభ్యులు చాలా బీదవారు. అదే స్వాతి తల్లి కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. వికారాబాద్ జిల్లా ఏదైతే కామారెడ్డి కూడా ఉందో, స్వాతి తల్లి కూడా చెప్తుంది, నా కూతుర్ని ఎలాగైతే చంపారో వారిని కూడా అలాగనే చంపాలి, వాళ్ళని కూడా శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులే ఈ ఘాతకానికి పాల్పడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలిసినట్టు కూడా చెప్తుంది. అయితే మరోపక్క చూసుకుంటే ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ఎవరైతే మహేందర్ రెడ్డి బంధువులు ఉంటారో, మహేందర్ రెడ్డి బంధువులు ఆ ఇంటికి తాళం వేసి వికారాబాద్లో ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం డిఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా చివరికి ఏదో అయితే లాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఏం లభించిందో చూడాలి. తీవ్రంగా స్థానికులతో పాటు కలిసి కూడా తీవ్రంగా శ్రమించి ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. చూద్దాం అయితే దాంట్లో అవశేషాలు ఉన్నాయా, లేకుంటే ఎక్కడైనా తట్టి ఇంకేదైనా ఉందా అనే కోణం లోపల డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం స్థానికుల సహాయం తీసుకొని కూడా అయితే శ్రమిస్తున్నారు. మొత్తం టోటల్గా అయితే 4 గంటలుగా కూడా శ్రమిస్తున్నారు. మనం విజువల్లో చూసే ప్రయత్నం చేస్తున్నాము. విజువల్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా విజువల్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అవశేషాలను గుర్తించడం కొరకు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు పోలీసులు కూడా ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తం టోల్గా కూడా జల్లెడ పడుతున్నారు. అయితే ఇక్కడ సైడ్ 2 సైడ్లు కూడా ఇక్కడ సైడ్ 2 సైడ్లు కూడా చూస్తున్నారు. కొన్ని పార్ట్స్ ఇక్కడ పడేశానని చెప్తే ఈ పార్ట్స్ ఈ యొక్క క్రమం లోపల ఇక్కడ కూడా చూడడం జరిగింది. అక్కడ నుంచి ఏవైనా కొట్టుకొని వచ్చేసి అక్కడికి వచ్చాయా అనే క్రమం లోపల అక్కడ కూడా 2 వైపులా ఈ యొక్క అయితే సెర్చ్ అయితే స్టార్ట్ అయింది. అయితే కాళ్ళు చేతులు చిన్న చిన్న ముక్కలుగా చేశారు. చిన్న ముక్కలుగా చేసి అక్కడ వస్తున్నటువంటి దృశ్యాలను స్థానికులు కూడా గమనించారు. కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఇక్కడ ఇంకా సెర్చ్ అయితే నడుస్తుంది. కాబట్టి మహేందర్ రెడ్డి దేనికి చేశాడు, ఈ యొక్క హత్యకు గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. సుధా. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.